ఎస్ కిషోర్ కుమార్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. గడిచిన 15 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను ఏ ఒక్కటి పరిష్కరించలేదు కదా. ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలను మరింత జటిలం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణబేరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 25వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేషన్ జారీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని కోరుతున్నాం. బదిలీలు ప్రమోషన్లు గడిచి నేటికి 3 నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా చాలా మంది పాత స్థానాల్లోనే పనిచేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ బ్యాంకు విధానాలు ఉన్నాయో సాల్ట్ పథకం ద్వారా 6 రకాల పాఠశాలలను 9 రకాల పాఠశాలలుగా మార్చింది. ఈ విధానం వలన మొత్తం విద్యారంగం ఊబిలోకి కూరుకుని పోయే పరిస్థితి. 6 రకాల పాఠశాలలు 9 రకాల పాఠశాలలుగా మారిన నేపథ్యంలో రాష్ట్రంలో 3వ వంతు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. సగానికి పైగా ఉన్నత పాఠశాలలు ఒకే ఒక సబ్జెక్ట్ టీచర్స్తో నడుస్తున్న పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు భాష ప్రాతిపదికన ఏర్పడే ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఈ నేపథ్యంలో విద్యారంగంలో ఉండే సమస్యల్ని పరిష్కరించాలని ఒకవైపు, మరోవైపు ఉపాధ్యాయులకి మెరుగైన వేతనాలు ఇస్తాం, పిఆర్సీని ప్రకటిస్తాం, బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం గడిచిన 15 నెలలుగా ఒక్క ప్రయోజనం కూడా చేకూర్చిన పరిస్థితి. ఏమని అడిగితే 1వ తేదీకి జీతాలు చెల్లిస్తున్నామని సరిపెట్టుకోవాల్సిందని చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వం వెంటనే బకాయి పడిన డిఏలను చెల్లించాలి. 25 నెలల ఏదైతే పిఆర్సీ ప్రకటించాల్సి ఉందో ఆ పిఆర్సీ కమిటీ 12వ పిఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలని, బకాయిలను చెల్లించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రణబేరి జాతర కార్యక్రమం ద్వారా రేపు రాబోయే కాలంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. కలిసొచ్చే సంఘాలను కలుపుకొని ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.